హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే మనకు యూట్యూబ్లో కొత్త అప్లై చేసుకున్న తర్వాత అండర్ రివ్యూ స్టార్టింగ్లో ఫస్ట్ స్టెప్ ఉందా. ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ స్టెప్లో జల్దీ డన్ అవుతుంది. సెకండ్ గూగుల్ అకౌంట్ ఉంటుంది చూసిన, ఆ గూగుల్ అకౌంట్లో ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది. మనకేమన్నా అకౌంట్ మనం చేసుకున్నాం ఫస్ట్ నుంచే, అవి మనం చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు నాకు 2 టైమ్స్లా ఫెయిల్ అయిపోయింది. మరి నెక్స్ట్ టైం కూడా అప్లై చేసిన. అది ఎట్లా అంటే కొందరికి సేమ్ అడ్రస్ ఉండద్దు, మళ్ళీ పేరు ఉండద్దు, మళ్ళీ నంబర్ కూడా సేమ్ ఉండద్దు. అందువల్ల నాకు ఫెయిల్ అవుతుంది కావచ్చు. మళ్ళీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ పంపించిన. మన 2 డేస్లో మళ్ళీ మనకు అది రివ్యూ ఇచ్చేస్తాడు. రివ్యూ అండర్ రివ్యూలో ఉంది ఆల్రెడీ, అది కూడా మీకు వీడియో పెడతా. అండర్ రివ్యూలో ఉంది అంటే ఇది కొందరికి అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేస్తారు. అదేంటంటే మన యూట్యూబ్ ఛానల్ మొత్తం చెక్ చేస్తారు. వీడియోస్ ఫస్ట్ స్టార్టింగ్ ఏం వైరల్ అయినాయో అవి వీడియోలు చెక్ చేస్తారు. మన స్టార్టింగ్లో మొన్న రీసెంట్గా మనం అప్లోడ్ చేసిన అవి చెక్ చేస్తారు. ఇంకోటి మనకు వాచ్ టైం 7,000 వచ్చింది. 4,000 వాచ్ టైం 7,000 వచ్చింది. మనకు ఎక్కడికి వెళ్ళి వీడియోకి వచ్చింది అది చెక్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇది గూగుల్ అకౌంట్ అయితే ఇలా ఉంటుంది. గూగుల్ అకౌంట్కు మనకు అన్ని కొత్త ఈమెయిల్ తయారు చేయాలి. మన ఈమెయిల్ తోటే ఇచ్చుకోవాలి. మన ఈమెయిల్ అంటే మన యూట్యూబ్కు సంబంధించింది ఉండద్దు. అంటే హ్యాక్ అయ్యేదానికి ప్రయత్నిస్తారు కొందరు, హ్యాక్ అయిపోతుంది. అట్లా ఉండద్దనే మన కొత్త ఈమెయిల్ తోటి మనం వేరే ఈమెయిల్ తోటి తయారు చేసుకోవాలి. ఈమెయిల్ తయారు చేసుకుంటే బాగుంటుంది. ఆ ఈమెయిల్ తోటి తయారు చేసుకుంటే ఇప్పుడు నాకు హ్యాక్ అయ్యే ప్రాబ్లం జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నా, ఎవరైనా గూగుల్ అకౌంట్ చేసేటప్పుడే దాన్ని చూసుకోవాలి. యూట్యూబ్కు అప్లై చేయంగా ఇవన్నీ చూసుకోవాలి. చూసుకోకుండా మీరు ఆటోమేటిక్గా చేసుకోవద్దని చెప్తున్నా. కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో అందరికీ నచ్చుతుంటే ఎలా నేను చేసినో, అండర్ రివ్యూ ఎలా పంపించినో ఏంది అని మొత్తం వీడియో నేను ప్లే చేసి చూపిస్తా. మీకు ఏంటంటే ఎగ్జాంపుల్ మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తా. ఏంటంటే మంచిగా ఉంటుంది వీడియో. ఇటువంటి వీడియోస్ నచ్చుతుంది అనే చెప్తున్నాను. ఎందుకంటే కొత్త క్రియేటర్కు బాగా అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నాకు 4,000 వాచ్ టైం వచ్చింది, అప్లై బటన్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దామంటే కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఆ ప్రాబ్లం నాకు కూడా ఆ ప్రాబ్లం జరిగింది అనే బాధపడతలేను. అది ఇవాళ కాకుండా రేపు అయితే అవుతుంది అని 4,000 వాచ్ టైం కావడానికి ఎంతో ప్రయత్నిస్తాం మనము. అది ఎంతో గూగుల్ అకౌంటు ఇటువంటి ప్రాబ్లం జరిగినా మనకేం టెన్షన్ పడదేం లేదు. మళ్ళీ దానికి కొత్త ఈమెయిల్ తయారు చేసినాక అది మళ్ళీ ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా గూగుల్ పిన్ అడుగుతుంది. ఇప్పుడు ఓకే చేసిన ఇది మనం ఏంటంటే ఇవన్నీ చదువుకోవాలి. చదువుకున్న తర్వాతనే మనం ఇచ్చేయాలి. ఇవన్నీ నోటిఫికేషన్ అన్నీ చదువుకోవాలి. యూట్యూబ్ నుంచి చదువుకుంటే అయిపోతుంది. ఇలా చదువుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ మార్క్ ఉందా, ఇక్కడ మార్క్ ఇచ్చుకోవాలి. రైట్ మార్క్ ఇచ్చుకొని ఇక్కడ డన్ చేయాలి. చూడండి, డన్ చేసిన. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఓకే అని చూపిస్తుంది. స్టార్టింగ్ ఓకే డన్ అయిపోయిందా, ఒకటి స్టార్టింగ్లో డన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఉంటుంది ఆప్షన్ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలి కొత్తది. మనము ఏంటంటే ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ ఏమంటే 3 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ ఏమంటుండంటే ఇక్కడ గూగుల్ అకౌంట్ నీకు ఫస్ట్ ఉందా, లేదంటే లేదని చేయాలి, ఉన్నదంటే ఉన్నాయని చేయాలి. మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం లేదని చేసుకోవాలి. నో అని క్లిక్ చేసుకొని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది. మన కొత్త ఈమెయిల్ ఓపెన్ అవుతుంది. మనము ఒక అకౌంట్ మనం కొత్త క్రియేట్ చేసుకుంటామా, ఎలా చేసుకోవాలో అలా మనం చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తా. కొత్త అకౌంట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేను ఎలా చేసినో మనకు ఛానల్ ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఇండియాని పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెట్టుకునేది ఏంటంటే ఇప్పుడు ఇండియా పెట్టుకుంటా. ఇక్కడ నా లాస్ట్లో ఇండియా పెట్టుకున్నా. ఇక్కడ మనకు అడుగుతుంది ఏమంటే ఈ డీటెయిల్స్ మొత్తం చూసుకోవాలి. మనం ఇదైన తర్వాత ఇక్కడ ఏంది వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనకు మెయిల్ వస్తుంది. నేనైతే మొత్తం చేసేసిన. చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకు చేసిన తర్వాత ఇలా మనకు మెయిల్ వస్తుంది. నా అకౌంటే చూడండి, నా అకౌంట్ ఇలా చేసేసిన అయిపోయింది ఆల్రెడీ. మీకు ఈ వీడియో వస్తే షేర్ చేయండి. ఈ వీడియో బాగా ఇంపార్టెంట్. ఇది మనకు యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకు ఇప్పుడు నేను వస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనం వెళ్దాం ఏంటంటే వైటీ స్టూడియోలోకి వెళ్దామా. ఇక్కడ వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ చూద్దాం. యూట్యూబ్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ఆల్రెడీ మనకు రిసీవ్ అయినట్టు యూట్యూబ్ ప్రోగ్రెస్ రిసీవ్ అయ్యి ఫస్ట్ జల్లే అవుతుంది. సెకండ్ది ఇప్పుడు ఏంటంటే
గూగుల్ యాడ్సెన్స్ రివ్యూ మనకు టైమింగ్కి ఇచ్చిండు ఇక్కడ 3 వీక్స్ లేదో 2 వీక్స్లో మన కంప్లీట్ అని ఇక్కడ ఇచ్చిండు. ఏంటంటే పెండింగ్ అని చూపిస్తుంది, అంటే 2 డేస్ అంటే ఈ 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి పెండింగ్ అని చూపిస్తుంది తప్ప మరి రివ్యూ టైం పడుతుంది. మరి మనకు వారం పట్టలేదు, 2-3 రోజులు ఇచ్చేస్తారు మనం పట్టి. నాకు 2 సార్లు ఫెయిల్ అయింది, ఇంకోసారి కూడా అప్లై చేసిన. కింద ఏముందంటే ఇది మన వీడియోస్ రివ్యూ ఛానల్ రివ్యూ అని ఉంటుంది ఇక్కడ. ఇది ఎప్పుడంటే ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోతుంది, తర్వాత ఇది కాదు అంతే. ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఇది చూసుకోవాలి, ఇది అయిన తర్వాతనే ఇది అవుతుంది. ఇది కాంది గూగుల్ అకౌంట్ కాంది ఇది కాదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి. కొత్త యూట్యూబర్లు మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. రివ్యూ అవుతుంది అంటే గూగుల్ యాక్సెన్స్ ఇది మన ఛానలే. ఏంటంటే ఇలా కొందరికి ఇలా జరుగుతుంది. ఏంటంటే 2 డేస్ 3 డేస్ మనకు వారం రోజులు పట్టేది తెలియదు, 2 వారాలు పట్టేది తెలియదు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు యూట్యూబ్ ఇక్కడ ఉంది, ఇక్కడ గూగుల్ యూట్యూబ్ అకౌంట్. ఇక్కడ మనకు డీటెయిల్స్ ఏంటంటే మన సేమ్ ఇలానే కొందరికి ఫెయిల్ వస్తుంది, కొందరికి మంచిగా వస్తుంది. ఏంటంటే కొందరికి ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా అందరికీ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇలా చూడండి రివ్యూ డేస్ ఇక్కడ వైట్ స్టూడియో చెక్ అని అనేది ఇది నేను ఇట్లా చేసినా. ఇట్లా మనకు కొందరికి ప్రాబ్లం జరుగుతుంది. ఇలా జరగద్దంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని చూద్దాము ఏంటి ప్రాబ్లం అనేసి మనం చూద్దాం. అకౌంట్ ఇక్కడ ఓపెన్ అని చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓకే చేయాలి. ఇప్పుడు మనకు ఇట్లా ఓకే చేసినామా, క్రోమ్లోకి ఓకే చేసినామా, ఇక్కడ ఓకే చేసిన క్రోమ్లోకి వెళ్ళి ఓకే చేసినామంటే ఇక్కడ నాది వేరే ఇది ఈమెయిల్. ఇప్పుడు సెకండ్ ఈమెయిల్ నా చూడండి. ఇక్కడ సెకండ్ ఈమెయిల్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ప్రాసెస్ చూపిస్తుంది. ఇక్కడ యూట్యూబ్ ఇలా పడుకోవాలి, మీదికోవాలి యూట్యూబ్ అని రివ్యూ అవుతుంది. ఇక్కడ రివ్యూ అని రాసి ఉందా, ఇక్కడ రివ్యూ అని నడుస్తుంది. ఇక్కడ రివ్యూ ఇట్లా చూపిస్తుంది, చూసుకోవచ్చు. మనము ఏ అకౌంట్తో మనం చేసినామో ఆ అకౌంట్కు రివ్యూ అని చూపిస్తుంది. ఇక్కడ యూట్యూబ్ రివ్యూ ఇక్కడ అని చూపిస్తుంది. రివ్యూ అయిన తర్వాత ఇట్లా చూపిస్తే ఏం కాదు. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా, అదే అట్లా సేమ్ ఇప్పుడు నా ఇంకో ఈమెయిల్లో ఉంది. ఆ ఈమెయిల్ చూడండి, ఇంకో ఈమెయిల్లో. ఇప్పుడు ఇంకా ఈమెయిల్ ఏంటంటే మనకు ఇది కాదు, ఇంకో ఈమెయిల్ ఏంటంటే చూపిస్తాను. ఇంకా ఈమెయిల్ మీద చూపిస్తా. ఇది ఉందా, ఇట్లా ఫెయిల్ అవుతుంది చూసినావా, ఫెయిల్ అయింది ఇక్కడ. ఇట్లా ఫెయిల్ కావద్దు మనకి. ఇట్లా ఫెయిల్ అవుతే ప్రాబ్లం ఉన్నట్టు, ఇలా ఫెయిల్ అయితే ప్రాబ్లం ఉన్నట్టు. మీకు ఇట్లా ఫెయిల్ కావద్దు. ఇట్లనే కాదు, ఇప్పుడు మనం చూపించిన చూసినావా సెకండ్ ఈమెయిల్లో నాకు సెకండ్ ఈమెయిల్ చూపించిన సేమ్ మనకు అండర్ రివ్యూ కావాలి. అండర్ రివ్యూ అయితే చూపిస్తుంది. అండర్ రివ్యూ మీదకి పోవాలి, యూట్యూబ్ మీద స్టార్టింగ్లో మీదకి వెళ్ళాలి 1 స్టెప్లో. ఇట్లా మనకు చూపించాలి. అండర్ రివ్యూలో ఇట్లా చూపిస్తే మీకు బెటర్ ఉంటుంది. ఎందుకంటే చూపించు అండర్ రివ్యూలో ఇది ఇట్లా ఉంటుంది, ఇది బెటర్ అన్నట్టు. ఇట్లా చేసుకుంటే మనకు బెటరు. ఏంటంటే అట్లా ప్రాసెస్ నడుస్తుంది అన్నట్టు, టైం పడుతుంది. అన్నీ చూసుకోవాలి. ఏంటంటే ఇది వీడియో అర్థమవుతుంది అనేది చేసిన. ఎందుకంటే ప్రతి మనిషికి ప్రాబ్లం ఇది జరుగుతుంది. ఎందుకంటే కొత్త ఛానల్లో పెట్టుకున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లం జరుగుతాయని మొత్తం వీడియో పెట్టినా. ఏంటంటే మన మెయిల్తోటి చేసుకోవద్దు. కొత్త మెయిల్ మనం క్రియేట్ చేసుకోవాలి. మన అడ్రస్ మన పేరు మీద చేయొద్దు, వేటుల పేరు మీద చేయాలి. మనకు అలా అకౌంట్ ఉంటే మన పేరు మీద చేయొద్దు. కొత్త అకౌంట్ నంబర్ పెట్టాలి, మొబైల్ నెంబర్ పెట్టాలి. ఇవి పెట్టి చేసుకోవాలి, సరేనా? ఇది అట్లా చేస్తేనే అవుతుంది, లేకుంటే ప్రాబ్లం జరుగుతుంది. నాకు 2 టైమ్స్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైం కూడా మొబైల్ నెంబర్ చేంజ్ చేసి నేమ్ చేంజ్ చేసి మళ్ళీ అప్లై పెట్టినా. 2 డేస్లో మళ్ళీ రిప్లై వస్తుంది. రిప్లై వచ్చినాక రివ్యూ నడుస్తుంది. రివ్యూ వీడియో మొత్తం పెట్టినా. ఎందుకంటే రివ్యూ ఎట్లా అవుతుంది, మళ్ళీ మనం ఏ అకౌంట్తో గూగుల్ అకౌంట్ చేసినామో గూగుల్లోకి పోవాలి. గూగుల్ క్రోమ్లోకి పోయి మన అకౌంట్ ఈమెయిల్తో టచ్ చేసి మన ఈమెయిల్ చెక్ చేసుకోవాలి. నేను ఎలా చేసినో అది కూడా వీడియో మీకు పెడతాను. నేను ఎట్లా పోయినా గూగుల్ నుంచి మనం ఏంటి అన్నట్టు ఆ వీడియో కూడా ఇలా పెడతాను, మీకు చూడండి. ఎందుకంటే కొత్త క్రియేటర్కు అర్థం కాదానే నేను ఫుల్ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, మన జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.